అస్సలాము అలైకుం. మీ ముందు మరో కొత్త వీడియోతో వస్తానండి. మీ ముందు ఒక లెజెండరీ బిర్యానీ పాయింట్ అని చెప్పొచ్చు అనమాట. ఆ బిర్యానీ పాయింట్ వస్తాను. అదే మనకు వచ్చేప్పటికి తాజ్ బిర్యానీ. తాజ్ బిర్యానీ మనకి దాదాపు ఇక్కడ 20 years నుంచి అయితే మనకి విజయవాడలో ఉందండి. మనకి పర్ఫెక్ట్ అడ్రస్ వచ్చి భవానీపురం అనమాట. ఈ బిర్యానీ పాయింట్ గురించి మనకు సపరేట్ గా ఎవరికి చెప్పే పని కూడా లేదు, ఎందుకంటే చాలా ఫేమస్. ఒకవేళ మనకి అడ్రస్ తెలియపోయినా కానీ ఇక్కడ వచ్చి అడిగితే ఎవరేం చెప్తారు. మీకు ఇంకా సింపుల్ అంటే మనకి సిగ్నల్స్ అండి, ఎదరా సిగ్నల్స్ ఉన్నాయి సార్ భవానీపురం మెయిన్ రోడ్ లో. ఆ సిగ్నల్స్ నుంచి మనం కొద్దిగా ఇలా వచ్చినా కానీ మనకి కనిపిస్తుంది. లోపలికి వెళ్దామండి. వీళ్ళ అసలు ఎలా చేస్తారు ఏంటి, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకసారి మనం పంచుకుందాం. లోపల సార్ ఉన్నారు, ఒకసారి కలుద్దాం. లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకి తాజ్ బిర్యానీలో టోటల్ గా 2 sections అవైలబుల్ ఉందని. సిట్టింగ్ ఇక్కడ అంబియన్స్ కూడా సింపుల్ అంబియన్స్ అని. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ మన జనం ఫుల్ గా కిటకిటలాడుతూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇది కనిపిస్తుంది వచ్చేప్పుడు మనకి ఫ్యామిలీ సెక్షన్ అని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి విజయవాడ భవానీపురంలో ఉన్న ఒక రెస్టారెంట్ లో ఉన్నామండి. అది మనకి తాజ్ బిర్యానీ అన్నమాట. మనకి అసలు మటన్ బిర్యానీ అన్నా కానీ, చికెన్ దమ్ బిర్యానీ కావాలన్నా కానీ మనకి చుట్టుపక్కల ప్రాంతానికి పరిచయం లేని ఒక ప్లేస్ అన్నమాట. అసలు మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు భాయ్ ఉన్నారు. భాయ్ నమస్తే. పేరు భాయ్? షేక్ తాజుద్దీన్. ఇప్పుడు మనకేంటి భాయ్ అంటే మాకు తెలిసింది ఏంటంటే మేము గుంటూరు నుంచి వచ్చాము. ఇప్పుడు మీ దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, మటన్ కానీ చాలా బాగుంటుంది అన్నారు. అసలు మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారు భాయ్? 20 సంవత్సరాలు అయిందండి నేను స్టార్ట్ చేసి. 20 years అయింది. ఓకే, 20 years నుంచి అదే క్వాలిటీ మెయింటెనెన్స్. మన దగ్గర వచ్చేవాడు కూడా ఓల్డ్ పర్సన్, మన పెట్టినప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చి అదే అంటారు. అప్పుడున్న క్వాలిటీ ఇప్పుడున్న క్వాలిటీ అదే ఉంది, సేమ్ మారలేదని. ఎందుకంటే ఇక్కడ కుకింగ్ చేసేది నేనే కాబట్టి, మీరే, వేరే వాళ్ళు చేయరు, నేనే చేస్తాను. ఇప్పుడు 20 years నుంచి మరి ఇంత టేస్ట్ ఇవ్వగలుగుతున్నారు, ఇలా స్టాండర్డ్ ఉందంటే దానికి కారణం ఏంటంటారు? ఇది క్వాలిటీ అండి. అది మేము టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఇందులో యాడ్ చేయము. ఏముండదు. మేము ఓన్ గా చేసుకున్న మసాలాలు, ప్రిపేర్ చేసుకున్న మసాలాలతోనే మేము బిర్యానీ చేస్తాం. అది వేరే మసాలాలు కాకుండా మేము ఓన్ గా చేసుకుంటాం. ఇప్పుడు తాజ్ బిర్యానీ అంటే ఒకటేనా లేకపోతే ఇంకేమైనా బ్రాంచ్లు ఉన్నాయి? ఇంకో 2 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒక బ్రాంచ్ అడ్ రోడ్ లో ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకో బ్రాంచ్ ఉంది. అడ్ రోడ్ లో అంటే అది అన్నయ్య చూసుకుంటాడు. అది అన్నయ్యది. అడ్ రోడ్ అంటే రైట్ సైడ్ లో ఉంటుంది. రైట్ సైడ్ లో ఉంటుంది. అదే మనం చూసాను. ఇప్పుడు మనకి ఆటనగర్ లో ఇంకొన్ని ప్లేసెస్ తాజ్ బిర్యానీ, తాజ్ అది మనకి కావండి. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని అడుగుతారు, పలానా చోట తాజ్ అని ఉంది కదా అంటే తాజ్ అని మనీ కావు. ఎందుకంటే అందులో క్వాలిటీ తేడా ఉంటది, వాళ్ళే చెప్తారు. అవును, అంతే చెప్తాం. కాదండి మన బ్రాంచ్లు ఇవే ఉన్నాయి, అవి మాత్రమే కావు అని చెప్పేస్తారు. సరేనా, ఒకసారి అసలు మన దగ్గర ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఓకే. లేదన్నా మనకి ఇది మటన్ బిర్యానీ, మటన్ దమ్. మటన్ దమ్ మనం వేసేది ఏంటంటే ప్యూర్ మటన్. దీంట్లో ఏ రకమైన కలర్ కూడా ఉండదు, మీరు కావాలంటే చూడండి. రైస్ కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఓన్ మసాలాలతో చేస్తాం, అదే టేస్ట్ దమ్ బిర్యానీ. చికెన్ మీరు చూడండి, ఇది క్వాలిటీ రైస్ కానీ ఏదైనా కానీ క్వాలిటీ. ఎందుకంటే మా నాన్నగారు మాకు నేర్పించిందంటే క్వాలిటీ మెయిన్. నువ్వు ఇంట్లో ఏం తింటావో అదే ఇవ్వు కస్టమర్ కి. ఎందుకంటే ఎవరు చూడిపోయినా చూసేవాళ్ళు చూస్తున్నారు పైన. అందుకే మా నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. కర్రీస్ ఉన్నాయండి, వెజ్ కర్రీస్ ఉన్నాయి. ఇది సాంబారు, పప్పు, అట్టిగా ఫ్రై, మిల్ మేకర్ దోసకాయ, కర్రీ, ఎగ్ కర్రీ, పచ్చడి, అది నాన్ వెజ్, లివర్, చికెన్ కర్రీ, బోన్లెస్. ఇందులో ఏది రంగు వేయటం కానీ అలాంటివన్నీ జరగదు. కావాలంటే మీరు చూపించుకోవచ్చు ఎక్కడ అలాగా మేము అంతా పర్ఫెక్ట్ గా చేస్తాం. నాకు చిన్న ఫంక్షన్ ఉంది, కిట్టి పార్టీ సంథింగ్, నాకు ఒక 10 మంది కావాలి, 50 మంది కావాలంటే మీరు వస్తారా? మాకు లేదు, మేము వచ్చేది లేదు, కుకింగ్ చేసి ఇస్తాం. మీరు ఎంత కావాలంటే అంత. 5 కిలోలు కావాలంటే 100 కిలోల వరకైనా మేము కుకింగ్ చేసిస్తాం. ప్రైస్ ఎలా ఉండొచ్చు అంటారా? మా బడ్జెట్ లో ఉంటుందా ప్రైస్? మీ బడ్జెట్ లో ఉన్నాను. ఎందుకంటే మేము ఎక్కువ ఆశించట్లేదు, చాలు మా కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి మెయిన్. అది మా పద్ధతి. అది ప్రస్తుతానికి మనం ఈ తాజ్ బిర్యానీ ఏదైతే ఉందో వాళ్ళ కిచెన్ లో ఉన్నామండి. ఎందుకంటే సార్ మనల్ని ఇన్వైట్ చేశారు. చూడండి మా దగ్గర దాపరికాలు ఏముండో
మీరు ఎలా తయారు చేస్తాం అని కూడా చూడండి అన్నారు. మన దగ్గర ఏం దాపరికాలు ఉండవండి. ఆ. నేను చెప్పాను రండి చూడండి కుకింగ్ కూడా అనేసి. ఇప్పుడు చేస్తాను చూడండి కుకింగ్. నేను పొద్దు నుండి ఎర్లీ మార్నింగ్ 7 గంటల నుండి మొదలెట్టి చేస్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇదేంటి భయ గీయనా మనకి ఆయిల్ ఉంటుందా దీంట్లో? నెయ్యి ఆయిల్ రెండు. ఓకే. ఇప్పుడు ఈ రైస్ ఏంటన్నా మనకి ఎంతసేపు కుక్ కావాలా? 10 నిమిషాలు. 60 40 60 60 10 నిమిషాలు. దాని తర్వాత తీసి దాంట్లో వేసేయడం. ఇదిగోండి వేస్తున్నాను చూడండి. ఈ లేస్ చేస్తారా? లేస్ వేస్తాం. ఓకే. ఎందుకంటే మనకి బియ్యం అన్నం కరెక్ట్ గా రావాలి అంటే కానీ ఓ లేస్కి వేస్తే వచ్చింది లెంత్ వస్తుంది. వచ్చింది వేస్తా ఉంటాం అన్నమాట. ఇంట్లో కుకింగ్ అవుతుంది వేస్తా ఉంటాం. కుకింగ్ అవుతా ఉంటే వేస్తా ఉంటాం. అలా ఇప్పుడు ఎంత టైం పట్టిద్దా ఇది మనకి కుక్ చేసేదానికి? ఒక 20-30 నిమిషాలు పట్టి 20-30 నిమిషాలు రెడీ అయిపోతుంది. రెడీ. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు వేడిగా కుక్ చేసి ఇక్కడ సర్వ్ చేస్తారండి. మనకి మన వచ్చే ముందే ఒక దీక్ష టీచర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది రెండో దీక్ష. మనకి ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మనకి నీట్ గా వీళ్ళు కుక్ చేసి ఘీ మనకి ఆయిల్ కూడా ఏంటంటే మనకి సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారండి. 8% కాదు. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్పారండి. మనకి వెజిటేబుల్ మటన్ దమ్ బిర్యానీ, చికెన్ 5 పీస్ బిర్యానీ, ఇక్కడైనా స్టార్టింగ్ వచ్చేప్పటికి మటన్ దమ్ బిర్యానీతో ట్రేస్ అండి. మటన్ దమ్ బిర్యానీలో మటన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి. ఇక్కడ చిన్నపిల్లలు తినడానికి కానీ చేయడానికి కానీ చాలా చక్కగా కుక్ అయింది. చాలా బాగుంది మటన్ కూడా. ఇక్కడ దీని టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ అండి. జస్ట్ ఒక బయట నెట్లో పెట్టుకోగానే ఆ ఘీ అరోమా, ఆ రైస్ యొక్క క్వాలిటీ ప్రతి బయటలో కూడా తీసిందండి. చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్లేస్లో మనకు వచ్చేప్పటికి చికెన్ దమ్ సపరేట్ కుక్ చేస్తున్నారండి. మటన్ దమ్ కూడా సపరేట్గా కుక్ చేస్తున్నారు. అందుకే చికెన్ దమ్ యొక్క ఫ్లేవర్ కానివ్వండి, ఆ మటన్ దమ్ యొక్క ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ అయితే సపరేట్గా చాలా చక్కగా తెలుస్తుంది. చాలా బాగుంది. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కూడా చాలా బాగుందండి. ఆ చికెన్ పీస్ అంటే చాలా చక్కగా కుక్ అయింది. మరీ హెవీగా అయితే మనకి కుక్ కావాలా, మరీ లో కుక్ కావాలా, పర్ఫెక్ట్గా కుక్ అయింది. చాలా బాగుంది. ఇక్కడ మస్ట్ ట్రై అయితే మీరు మటన్ దమ్ బిర్యానీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఓకే అండి. ఇక్కడ ఇప్పుడు ఆయన చెప్పారని కాదు, నేను చెప్పారని కాదు, ఇక్కడ మనకి కస్టమర్స్ ఉన్నారు. అసలు వాళ్ళని అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారండి. నమస్తే భయ్యా. నమస్తే అండి. పేరు భయ్యా? హుసేనా. అంటే ఇప్పుడు మీరు ఏంటి భయ్యా, ఇప్పుడు రెగ్యులర్ గా వస్తారా? ఈ రోజు వచ్చారా? రెగ్యులర్ గా వస్తాం. ఎలా ఉంటుంది వాళ్ళ దగ్గర? ప్రతిదీ బాగుంటుంది. వెజ్ అయినా కానీ నాన్ వెజ్ అయినా కానీ బాగుంటుంది. క్వాలిటీ విషయంలో వీళ్ళు రాజీ పడరు. చాలా ఎక్సలెంట్. బిర్యానీ టేస్ట్ చేశారా? ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 అంతే వదులుతారు? అవుట్ ఆఫ్ 5, అవుట్ ఆఫ్ 10 మీ ఇష్టం. అవుట్ ఆఫ్ 5. 4.5 ఇస్తాను. ఓకే భయ్యా, ఓకే, థ్యాంక్ యూ. నమస్తే భయ్యా. ఎలా ఉంది భయ్యా, ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? బిర్యానీ ఫస్ట్ టైం అంత ముందు కూడా వచ్చారా? గోంగూర బిర్యానీలో ఏం బాగుంటుంది, ఏం తీసుకుంటారు? ప్రతిదీ బాగుంటుంది. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 5 ఇస్తారు. ఓకే, రైట్. ఏం పేరు? రాశి. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? సూపర్. ఇప్పుడే అంత ముందు వచ్చావా? ఇప్పుడేనా? ఇంత ముందు కూడా వచ్చావా? బాగుందా? నమస్తే భయ్యా. నమస్తే. పేరు భయ్యా? ఓకే, ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది తాజ్ బిర్యానీ? నేను వస్తాను, వీక్లీ ఒకసారి వస్తాను. బాగుంది. ఇక్కడ బాగా మీకు ఏది ఇష్టం? ఫ్రై ఇష్టం. ఫ్రై బాగా ఇష్టం. ఒకవేళ మీరు రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు? 4.5 ఇస్తారు. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఇలాంటి ఇప్పుడు సార్ నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. వీళ్ళు దగ్గర నుండి మనకి ఏదైతే ఓనర్ గారు ఉన్నారు దగ్గర నుండి ప్రతిదీ ప్రిపేర్ చేసేస్తున్నారు. స్పెషల్గా అయితే ఇక్కడ ఇలా మటన్ దమ్ కానీ చికెన్ దమ్ చాలా బాగా నచ్చింది. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ టేస్ట్ చేసి ఉంటే ఎలా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఇష్టం ఈ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.